వృషభ రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరించడం లేదు. లగ్నాధిపతి షష్టమాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నాడు రవితో కలిసి. అదేవిధంగా ₹1 వస్తే ₹10 ఖర్చు ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ సేవింగ్స్ ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏదో రకంగా ఖర్చు అనేది చూపిస్తుంది. సప్తమాధిపతి అయిన కుజుడు అష్టమంలో ఉన్నారు. ఆరోగ్యరీత్యా ప్రయాణాల రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కష్టాన్ని తగిన ప్రతిఫలం ఈ వారం అంత అనుకూలంగా లేదు. కష్టాన్ని తగిన ప్రతిఫలం వస్తుంది అనుకుంటారు, చేతి దాకా వచ్చి చేయి జారిపోతుంది. ఇంకా మన జీవితం ఇంతేనా, ఇలాగే ఉంటుందా అనే భావన ఒక్కొక్కసారి ఏర్పడుతుంది. ఉద్యోగంలో కూడా కాస్త చికాకులు ఉండే అవకాశం గోచరిస్తుంది. దైవానుగ్రహం తోడుంది మీకు. ఆ పరమేశ్వరుడి ధ్యానం ఎక్కువ చేయడం, మీ పనులు మీరు చేసుకోవడం చెప్పదగినది. ఏకాదశంలో శని అంత అనుకూలంగా లేదు. లాభస్థానంలో శని అంత అనుకూలంగా లేదు కాబట్టి ఏదైనా ప్రాఫిట్స్ లేదా డబ్బులు రావాల్సినవి ఉన్నా సరే అవి వెనక్కి వెళ్ళిపోవడం, మీరు ఎవరికైనా అప్పిచ్చినా సరే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వకుండా వివాదాలకి తావే అవకాశం గోచరిస్తుంది. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. అదేవిధంగా సినీ కళారంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. చిరుస్థాయి ఉద్యోగస్తుల నుంచి పై స్థాయి ఉద్యోగస్తుల వరకు ఉద్యోగపరంగా వీరికి చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అదేవిధంగా వ్యాపారపరంగా కూడా సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని ఆలోచన చేస్తారు. అది భాగస్వామి వ్యాపారాలు కాకుండా సొంతంగా చేసుకునే వ్యాపారాలు వీరికి కలిసి వస్తాయి. అదేవిధంగా సోదరిమణులతోటి ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఇవి సానుకూలపడతాయి. అదేవిధంగా పంచమాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. సంతానపరంగా మంచి అభివృద్ధి ఉంటుంది. మీ వాక్చాతుర్యంతో ప్రతి ఒక్కరిని నియంత్రించగలుగుతారు. ఏదైనా సరే మన మాట కరెక్ట్గా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి, ఏదైనా చేస్తే 10 మంది మెచ్చుకునే విధంగా ఉండాలనే భావంతో ఉంటారు. మనం ఒకరికి తల వంచవలసిన అవసరం లేదు. మనం చేసే పని తప్పు అయితే తల వంచాలి, లేకపోతే అవసరం లేదనే భావంతో ఉంటారు. మీ చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో 10 మందికి నచ్చకపోవచ్చు, కానీ అంతిమంగా మీరు మెచ్చుకునే విధంగానే వ్యవహార శైలి నడుస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి స్థాయిని సంపాదించగలుగుతారు, మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగపరంగా ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంతవరకు సానుకూలపడే గ్రహగతులు గోచరిస్తున్నాయి. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు అంత అనుకూలంగా లేదు. దశమంలో రాహు మధ్యస్థ ఫలితాలు ఇస్తారు. కెరియర్ పరంగా కొన్ని ఒడిదొడుకులు ఉండే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు మీరు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగింది. సప్తమంలో రవి, బుధ, శుక్రుడు ఉన్నారు. విదేశీ సంబంధించిన వ్యాపారాలు వీరికి బాగా కలిసి వచ్చే విధంగా గ్రహగతులు గోచరిస్తోంది. అయితే ఖర్చులు మటుకు అదుపులో ఉంచుకోవాలి. వ్యయాధిపతి సప్తమాధిపతి కుజుడు అష్టమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయవ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కాస్త చికాకు పెట్టడం, స్థిరాస్తి సంబంధించినవి చికాకు పెట్టడం, ఒక భూమిని కానీ కొనుగోలు చేసి డెవలప్మెంట్ చేద్దాం, లేదంటే ఒక ఇల్లు కొందాం అనే ఏదైతే ఉందో అది కాస్త నిదానంగా సాగుతుంది. అదేవిధంగా ఆరోగ్యరీత్యా కూడా చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. ప్రయాణాల విషయంలో మటుకి కాస్త జాగ్రత్త వహించడం చెప్పదగింది. అష్టంలో కుజుడు అంత బాగాలేదు. అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఏమైనా చేయాల్సి వస్తే అవసరమైతే తప్ప ప్రయాణాలను వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. మొత్తం మీద గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తోంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తులతో దీపారాధన చేయడం, హనుమాన్ చాలీసా పఠించడం చెప్పదగినది. కుదిరితే గోవుకి గోసేవ చేసుకోవడం, ఉలవలు కానీ గడ్డి కానీ మీ చేతితో మీరు పెట్టడం అనేది చెప్పదగిన సూచన. కాలభైరవ రూపం మెడలో వేసుకోండి. నరదిష్టి అధికంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 3, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు గురువారం కానీ శనివారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.